హాయ్ అందరికి కూడా వెల్కమ్ బ్యాక్ టు తెలుగు యూట్యూబ్ ఛానల్. సో రానున్న కొద్ది రోజుల్లో డిఎస్సి మరియు టెట్ రానున్న సందర్భంలో మీకు అందరికీ అర్థమయ్యే విధంగా ఇంగ్లీష్ మెథడాలజీ కానివ్వండి, టైం మెథడ్ కానివ్వండి, అదేవిధంగా షార్ట్ కట్లో మీకు రిమెంబర్ చేసుకునే ట్రిక్స్ అన్నీ కూడా చెప్తూ ఉంటాం. సో మీరు కానీ ఫస్ట్ టైం చూసినట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, అదేవిధంగా బెల్ ఐకాన్ ఎనేబుల్ చేసుకోండి. సో ఈరోజు అయితే ఇంగ్లీష్ టీచింగ్ మెథడ్స్ గురించి అయితే మాట్లాడుకుంటున్నాం. సో ఇంగ్లీష్ టీచింగ్ మెథడ్స్ అయితే మనకు ఎస్జిటి సిలబస్లో కానివ్వండి, స్కూల్ అసిస్టెంట్ సిలబస్లో కానివ్వండి, జేఎల్ అండ్ పాలిసెట్ లెక్చరర్ పిఎల్లో కానివ్వండి, అందరికి కూడా కామన్ టాపిక్ ఇది. సో ఇందులో వచ్చేసరికి మనకి ముఖ్యంగా ట్రెడిషనల్గా ఉండేటటువంటి మెథడ్స్ అయితే 3 ఉన్నాయి. సో వాటిని గ్రామర్ ట్రాన్స్లేషన్ మెథడ్ అని పిలుస్తాము, అండ్ డైరెక్ట్ మెథడ్ అని పిలుస్తాము, అదేవిధంగా బైలింగ్వల్ మెథడ్ అని పిలుస్తాం. సో రీసెంట్గా అయితే మనకు మరో 2 మెథడ్స్ అయితే యాడ్ చేశారు. అది ఒకటి టోటల్ ఫిజికల్ రెస్పాన్స్ మెథడ్ అని పిలుస్తాం, అండ్ చైల్డ్ సెంటర్డ్ మెథడ్ అని ఇంకోటి పిలుస్తాం అనమాట. సో ఈ మెథడ్స్ అనే గురించి మాట్లాడుకుందాం. సో మెథడ్స్ అనేవి మనకి దేని నుండి వస్తాయి అంటే అప్రోచెస్ నుండి వస్తాయి. సో ఒక అప్రోచ్ని మనం రీచ్ చేయడానికి డిఫరెంట్ మెథడ్స్ అయితే తీసుకుంటాము. సో అలా వచ్చిందే మెథడ్స్ అనమాట. ఇందులో ఫస్ట్ వన్ మెథడ్ తీసుకుందాం. సో మీకైతే కీ పాయింట్స్ అనేవి ఇక్కడ రాసి చూపిస్తాను, సో చూస్తారు. సో ఫస్ట్ వన్ అయితే దీన్ని గ్రామర్ ట్రాన్స్లేషన్ మెథడ్ అని పిలుస్తాం. ఫస్ట్ వన్ అయితే మనకు గ్రామర్ ట్రాన్స్లేషన్ మెథడ్ అని పిలుస్తాము. సో ఇక్కడ పేరులోనే ఉంది, ట్రాన్స్లేషన్ అంటేనే మొత్తం భాషనంతా కూడా మనం ఏం చేస్తామంటే ట్రాన్స్లేషన్ చేస్తాము. సో ఇదైతే మరి దీంట్లో ఉండేటటువంటి కొన్ని ఇంపార్టెంట్ కీ పాయింట్స్ అయితే చెప్తాను చూడండి. సో ఇదైతే ఇప్పుడు ఉన్నటువంటి టీచింగ్ మెథడ్లు అన్నిటికన్నా ఓల్డ్ మెథడ్ అని పిలుస్తాం. అతి పురాతనమైన పద్ధతి ఏది అని అంటే విచ్ ఈస్ ద ఓల్డ్ మెథడ్ ఇన్ ది టీచింగ్ ఆఫ్ ఇంగ్లీష్ అని అంటే మాత్రం మీరు ఏం చెప్తారంటే ఎస్ గ్రామర్ ట్రాన్స్లేషన్ అనే మెథడ్ పిలుస్తారు. సో ఇది 1840 నుండి దాదాపుగా 1940 వరకు మొత్తం డామినేట్ చేసింది అనమాట. టీచింగ్ ఫీల్డ్లోనే మొత్తం డామినేట్ చేసినటువంటి మెథడ్ ఏదైనా ఉందా అంటే దాన్ని మనం ఏమని పిలుస్తాము, డైరెక్ట్గా మనం చెప్పొచ్చు గ్రామర్ ట్రాన్స్లేషన్ మెథడ్ అని పిలుస్తాము. ఇక్కడ మెయిన్ ఏం చేస్తారంటే గ్రామర్ని బేస్ చేసుకొని కంటెంట్ని ట్రాన్స్లేషన్ చేస్తారనమాట. అంటే గ్రామర్ కానివ్వండి, అదేవిధంగా కంటెంట్ కానివ్వండి, మనకి టార్గెట్ లాంగ్వేజ్ నుండి మన నేటివ్ లాంగ్వేజ్లో ట్రాన్స్లేట్ అనేది చేయడం జరుగుతుంది. ఇక్కడ ఇంకో విషయం చూసుకుంటే ట్రాన్స్లేషన్ చేసేటప్పుడు ఏం చేశారంటే రీడింగ్ అండ్ రైటింగ్ మాత్రమే ప్రయారిటీ ఇచ్చారనమాట. కంప్లీట్గా యాక్యురసీ అనేది రావడం కోసం దేంట్లో చూస్తామంటే మనం కేవలం రీడింగ్ అండ్ రైటింగ్లో మాత్రం యాక్యురసీ కోసం ప్రయారిటీ ఇవ్వడం జరుగుతుంది. కాకపోతే ఇక్కడ ఏం చేస్తారంటే ఓరల్ డ్రిల్లింగ్ అనేది చాలా తక్కువ ఉంటుంది. సో అంతేకాదు అండ్ కమ్యూనికేషన్ అనేది కూడాను ఇక్కడ మనకి ఇంపార్టెన్స్ ఎవరు, అందుకే మనం ఏం చేస్తామంటే నెగ్లెక్టెడ్ హిందీ ఏమని చెప్తాం, లిజనింగ్ అండ్ స్పీకింగ్ అని చెప్తాం, నెగ్లెక్టెడ్. సో ఈ మెథడ్లో దేన్ని నెగ్లెక్ట్ చేశారు అని అంటే మీరు డైరెక్ట్ చెప్తారు లిజనింగ్ అండ్ స్పీకింగ్కి ఇక్కడ నెగ్లెక్ట్ చేయడం జరిగింది. ఇక నెక్స్ట్ వన్ చూసుకుంటే ఇక్కడ సిలబస్ ఏ విధంగా ఉంటుంది. సిలబస్ మనం చూసుకున్నట్లయితే ఇక్కడ ఈ ఏదైతే మనం చెప్పుకుంటున్నామో గ్రామర్ ట్రాన్స్లేషన్ మెథడ్లో సిలబస్ అయితే సాధారణంగా చిన్న చిన్న ప్రోసెస్ అయితే ఉంటాయి. సో మనం ఇంతకుముందు యాక్చువల్గా మీరు ఇప్పుడైతే డిఎస్సి కోసం చదువుతున్నారు. సో ఇంతకుముందు మీరు అంటే హై స్కూల్లో చదివేటప్పుడు మీకు ఆల్రెడీ తెలిసి ఉంటుంది, చిన్న ఒక ప్రోజ్ అయితే వస్తుంది, అండ్ ప్రోజ్తో పాటు ఏమొస్తాయి కొన్ని పోయమ్స్ అయితే వస్తాయి. ఈ పోయమ్స్తో పాటుగా మనకి ఏముండేది ఒక నాన్ డీటెయిల్ అయితే ఇస్తాడనమాట. వీటిని మనం ఏం చేయాలి, ట్రాన్స్లేషన్ చేయాలి. ఓకేనా, ఇలా ఇచ్చేసి మనకి ఏం చేసేవారంటే మొత్తం కూడాను ఇందులో మెయిన్ ఇంపార్టెన్స్ అయితే మనకి ఏం చేసేవారు, గ్రామర్కి మరియు కంటెంట్కి మాత్రమే ఎక్కువ ప్రయారిటీ ఇచ్చేవారు అనమాట. ఎక్కడ మనకి ప్రాబ్లం వచ్చేది. ఓకేనా, అంతేకాకుండా ఇక్కడ ఎక్కువ దేనికి ప్రియారిటీ ఇచ్చేవారంటే రిటర్న్ వర్క్కి ఎక్కువగా ప్రియారిటీ ఇవ్వడం అనేది జరిగిందనమాట, రిటర్న్ వర్క్కి. సో ఇది మనకు ఉండేటటువంటి గ్రామర్ ట్రాన్స్లేషన్ మెథడ్ యొక్క బ్రీఫ్ హిస్టరీ అనమాట. మరి దీంట్లో ఫీచర్స్, సో ప్రజెంట్ ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే ఇప్పుడైతే ఈ మెథడ్ అయితే కంప్లీట్గా యూజ్ చేయడం లేదు. ఎందుకంటే 2005 and 6 వరకు వరల్డ్ వైడ్ చేంజ్ అయినా మనకు మాత్రం 2005-6 వరకు కూడాను ఈ గ్రామర్ ట్రాన్స్లేషన్ మెథడ్నే మన ఏపీ గవర్నమెంట్ కూడా అండ్ టీఎస్ గవర్నమెంట్ ఏదైతే ఉందో అప్పుడైతే అవిభక్త ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ఏదైతే ఉందో ఫాలో అయిందనమాట. ఎప్పుడైతే సిసిఈ మెథడ్ వచ్చిందో దీనికి కాస్త ప్రయారిటీ తగ్గించి ఓరల్ యాక్టివిటీస్కి ఇంపార్టెన్స్ అనేది ఇవ్వడం జరిగింది. ఓకే, ఇందులో ఈ మెథడ్లో చేసినటువంటి ప్రధానమైనటువంటి కృత్యాలు ఏంటి అనేది ఒకసారి మాట్లాడుకుందాం. సో గ్రామర్ ట్రాన్స్లేషన్ మెథడ్లో ఉండేటటువంటి ఫీచర్స్ ఏంటి. ఓకే, లెట్స్ గో ఫర్ ది ఫీచర్స్. ఇక ఫీచర్స్ మనం చెప్పుకునేటటువంటి ప్రధానమైన అంశాలు చూసుకుంటే ఫస్ట్ వన్ ఏంటంటే ఇక్కడ గ్రామర్కి ఎక్కువగా ఇవ్వడం జరుగుతుంది అనమాట. గ్రామర్కి సంబంధించిన ఎలాబరేట్ నాలెడ్జ్ అనమాట. అంటే ఇక్కడ మనకి
ఇక్కడ మనం చూసుకున్నట్లయితే గ్రామర్కి విపరీతమైనటువంటి ఎక్స్ప్లెనేషన్స్ ఇవ్వడం జరుగుతుంది. అంటే గ్రామర్కి ఎలాబొరేట్ ఎక్స్ప్లెనేషన్ ఏ మెథడ్లో కనిపిస్తుంది అని అడిగితే మాత్రం డైరెక్ట్గా మీరు చెప్పాల్సింది ఓకే గ్రామర్ ట్రాన్స్లేషన్ మెథడ్ అని పిలుస్తారనమాట, గుర్తుంచుకోండి. ఎలాబొరేటెడ్ ఎక్స్ప్లెనేషన్ కనిపిస్తుంది. నెక్స్ట్ వన్ చూస్తే ఒకవేళ ఏవైనా కొత్త పదాలను మనం పరిచయం చేయాలనుకుంటే ఒక పెద్ద లిస్ట్ అనేది ఇవ్వడం జరుగుతుంది. సో మనం చదివేటప్పుడు పుస్తకాల్లో వెనకాల చూసుకుంటే ఒక పెద్ద లిస్టులు అనేవి ఉండేవి, ఆ లిస్టులోని మనకి నేర్పించారనమాట. వర్డ్ లిస్ట్ అనేది ఇక్కడ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అండ్ ఏదైనా డిఫికల్టీ టెక్స్ట్ వచ్చింది అనుకోండి, కాన్సెప్ట్ వచ్చింది అనుకోండి, దాన్ని ఏం చేస్తారంటే మళ్ళీ రీడ్ చేయమంటారు అనమాట, అంటే డ్రిల్లింగ్ ఇస్తారనమాట. దట్ ఈస్ డిఫికల్ట్ టెక్స్ట్ని ఇక్కడ ఏమవుతుంది మనకి ఇంట్రడ్యూస్ చేయడము, దాన్ని చదవడం ద్వారా వొకాబులరీ అనేది డెవలప్ చేయడం అనేది ఇక్కడ జరుగుతుందన్నమాట, మెయిన్ ఫీచర్. ఇంకా చూసుకుంటే ఇక్కడ ఏం చేస్తారంటే గ్రామర్ ట్రాన్స్లేషన్ మెథడ్లో కంప్లీట్ టెక్స్ట్ అంటే ఏదైతే ఒక సందర్భంలో ఇచ్చినటువంటి ప్యాసేజ్ ఉందో ప్యాసేజ్ కానివ్వండి, లేకపోతే సెంటెన్సెస్ కానివ్వండి, వాక్యాలు కానివ్వండి, ఏం చేస్తారంటే మదర్ టంగ్లోకి సెంటెన్స్ని ఏం చేస్తారు ట్రాన్స్లేట్ చేయమంటారు అనమాట. ఓకే, సెంటెన్స్ని మదర్ టంగ్లోకి ట్రాన్స్లేషన్ చేంజ్ చేస్తారనమాట. అందువల్ల ఇక్కడ ఏమవుతుందంటే ఎక్కువగా మదర్ టంగ్ అనేది యూజ్ చేయడం జరుగుతుంది. సో ఇక్కడ యూజ్ ఆఫ్ మదర్ టంగ్ అంటాం. అందుకే ఈ ట్రాన్స్లేషన్ మెథడ్లో ఎక్కువగా దేన్ని యూజ్ చేస్తామంటే మదర్ టంగ్, ఎందుకంటే అక్కడ ఉండేటటువంటి కాంటెక్స్ట్ని మనం ఏం చేయాలి, మన మదర్ టంగ్లో దాన్ని ఎక్స్ప్లెయిన్ చేయాలి. సో అందుకే దీన్ని ట్రాన్స్లేషన్ మెథడ్ అంటారు. మరి ఇలాంటి మెథడ్లో ఏమైనా లాభాలు ఉన్నాయా దీని ద్వారా ఒకసారి చూద్దాం. లెట్స్ గో ఫర్ ది అడ్వాంటేజెస్ ఆఫ్ గ్రామర్ ట్రాన్స్లేషన్ మెథడ్. సో ఎందుకంటే ఇక్కడే మనకి క్వశ్చన్స్ ఎక్కువగా ఎగ్జామ్లో అడగడానికి ఛాన్స్ ఉంటుంది. వాట్ ఆర్ ది అడ్వాంటేజెస్ విచ్ ఈస్ ద నాట్ అండ్ అడ్వాంటేజెస్ ఆఫ్ గ్రామర్ ట్రాన్స్లేషన్ మెథడ్ అని ఇస్తాడనమాట. సో ఇందులో ఉండేటటువంటి మెయిన్ నేనైతే ఫీచర్ మీకు అడ్వాంటేజెస్ డైరెక్ట్గా ఇస్తున్నాను. ఫస్ట్ వన్ చూద్దాం, ఈజీ అండ్ ఎఫెక్టివ్ వే. ఫస్ట్ వన్ ఈజీ అండ్ ఎఫెక్టివ్ వే అంటాం, ఎందుకంటే స్టూడెంట్కి అర్థమవుతూ ఉంటుంది. చూశారు కదా, సో స్టూడెంట్కి ఇది అర్థమవుతుంటుంది, ఎందుకంటే తన మదర్ లాంగ్వేజ్లో చెప్తుంటాం కాబట్టి ఈజీగా ఉంటుంది. అండ్ అంతేకాదు ఇక్కడ టార్గెట్ లాంగ్వేజ్నే కాకుండా మనం ఏం చేస్తామంటే మదర్ టంగ్ను కూడా ఇక్కడ చెప్పడం అనేది ఈజీ అవుతుంది. చూసారా, ఓకే. ఈ టార్గెట్ లాంగ్వేజెస్ అనేది ఏం చేస్తున్నామంటే టార్గెట్ లాంగ్వేజ్ని వాళ్ళ మదర్ టంగ్లోకి మనం ఏం చేస్తున్నామంటే ట్రాన్స్లేట్ చేస్తున్నాం అనమాట. ఓకేనా, ట్రాన్స్లేట్ చేయడం వల్ల ఇటు టార్గెట్ లాంగ్వేజ్ అనేది ఈజీగా వస్తుంది, అట్ ద సేమ్ టైం మదర్ టంగ్కి సంబంధించిన వొకాబులరీ కూడాను ఏమవుతుంది ఇంప్రూవ్ అవుతుంది అని చెప్తారనమాట. మరొకటి ఇంపార్టెంట్ ఏంటంటే ఒకటి అండర్స్టాండింగ్ అండ్ నెక్స్ట్ వన్ ఇంటర్ప్రిటింగ్ ఓకే, అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి అసిమిలేటింగ్. సో ఈ మూడు కూడా అక్కడ ఏమవుతాయంటే వాళ్ళకి ఈజీ అవుతాయి అనమాట. అండర్స్టాండింగ్, ఇంటర్ప్రిటింగ్, అసిమిలేటింగ్ అనేది ఈ మూడు కూడా మదర్ టంగ్లో చెప్పడం వల్ల అది చాలా ఈజీగా అయిపోతుంది అని చెప్తాడు అనమాట. భాష యొక్క ప్రధాన దాని ఏమంటే కృత్యాలు అని పిలుస్తాం. ఓకే, నెక్స్ట్ వన్ చూస్తే ఇక ఉపాధ్యాయుల పరంగా చూసుకుంటే టీచింగ్ చాలా సులభం అండ్ ద సేమ్ టెస్టింగ్ కూడా చాలా ఈజీ అనమాట. టీచింగ్ అండ్ టెస్టింగ్ అనేది చాలా ఈజీ అవుతుంది మనకు చెప్పుకుంటే ఈ గ్రామర్ ట్రాన్స్లేషన్ మెథడ్లో. ఇంకా తర్వాత చూసుకుంటే ఇందులో మనకేమవుతుందంటే టార్గెట్స్ అనేవి చాలా లిమిటెడ్గా ఉంటాయి అనమాట. దట్ మీన్స్ ఏమంటే లిమిటెడ్ ఆస్పెక్ట్స్ అని పిలుస్తాం అనమాట. అంటే ఉదాహరణకు ఇక్కడ లాంగ్వేజ్కి సంబంధించి మనకి 4 స్కిల్స్ అయితే ఉంటాయి కదా, లాంగ్వేజ్కి 4 స్కిల్స్ ఉంటే ఇక్కడ కేవలం రీడింగ్ అండ్ రైటింగ్కి ఇంపార్టెన్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది. సో దీనివల్ల కూడా మనకి ఏమవుతుందంటే లిమిటెడ్ ఏరియాలో మనకి ఏం చెప్పడం సులభంగా మనం చెప్పవచ్చు, అలాగే అవుట్పుట్ని సాధించవచ్చు. అయితే ఈ మెథడ్లో ఏమైనా లిమిటేషన్స్ ఉన్నాయా అంటే దీంట్లో ఏమైనా వైఫల్యాలు ఉన్నాయా అని అడుగుతాడు, గుర్తుంచుకోండి. సో విచ్ ఈస్ ద నాట్ ఏ అడ్వాంటేజెస్ ఆఫ్ ద గ్రామర్ ట్రాన్స్లేషన్ మెథడ్ అనే క్వశ్చన్ అయితే మనకి ఫ్రేమ్ చేయడానికి అవకాశం ఉంటుంది. సో చూడండి, ఫస్ట్ వన్ ఈజీ అండ్ ఎఫెక్టివ్ వే. టార్గెట్ లాంగ్వేజ్ని మదర్ టంగ్లో చెప్పడం వల్ల మదర్ టంగ్ కూడా వొకాబులరీ డెవలప్ అవుతుంది, టార్గెట్ లాంగ్వేజ్ ఈజీగా రీచ్ అవుతుంది. అండర్స్టాండింగ్, ఇంటర్ప్రిటింగ్, ఎస్టిమేషన్ అనేది నేటివ్ లాంగ్వేజ్లో జరుగుతుంది. టీచింగ్ ఈజీ అండ్ టెస్టింగ్ ఆల్సో ఈజీ. అండ్ నెక్స్ట్ వన్ చూస్తే ఇందులో లిమిటెడ్ లాంగ్వేజ్ ఆస్పెక్ట్స్ ఉంటాయి, అంటే రీడింగ్ అండ్ రైటింగ్ మాత్రమే ఉంటాయి కాబట్టి చాలా ఈజీ అనమాట ఈ మెథడ్లో. అయితే దీని యొక్క లిమిటేషన్స్ ఏమైనా ఉన్నాయా, దట్ మీన్స్ డిసడ్వాంటేజెస్ అనొచ్చు లేదా పరిమితులు అని చెప్తాం అనమాట. లిమిటేషన్స్ ఏమైనా ఉన్నాయా ఒకసారి చూద్దాం. లిమిటేషన్ చూసినట్లయితే ఫస్ట్ వన్ చూస్తే ఇది ఒక మెకానికల్ లెర్నింగ్ అవుతుంది, అంటే కేవలం
మనం చెప్పేది వాడు చదువుతాడు అంతే, కానీ వాడు సొంతంగా ఏమీ నేర్చడానికి అవకాశము లేదు. అంతేకాకుండా స్పాంటేనిటీ అంటాం, సమయస్ఫూర్తి అని పిలుస్తాం కదా, స్పాంటేనిటీకి ఇక్కడ అవకాశం ఉండదు. ఎందుకంటే మనం చెప్పిన లాంగ్వేజ్ మాత్రమే వాడు నేర్చాలి తప్ప వాడు సొంతంగా ఏమీ చెప్పడానికి ఉండదు. సో ఇంకోటి చూస్తే ఇంకో డిమెరిట్ ఏంటంటే నాట్ ఆన్ లిజనింగ్ అండ్ స్పీకింగ్. సో మెయిన్ ఏంటంటే భాష యొక్క ప్రధాన లక్ష్యం ఏంటంటే వినడం, మాట్లాడడం, లిజనింగ్ అండ్ స్పీకింగ్. దానిపైన ఇది టార్గెట్ చేయదు ఈ మెథడ్. నెక్స్ట్ వన్ ఏంటంటే ఇది మెయిన్ అనమాట. సో ఇది చాలాసార్లు అడిగాడు. ఈ మెథడ్ ఇదేనంటారు, టీచింగ్ అబౌట్ లాంగ్వేజ్ నాట్ ఇన్ లాంగ్వేజ్. చూడండి, టీచింగ్ అబౌట్ ది లాంగ్వేజ్ అంటే భాష గురించి చెప్తున్నాం కానీ భాషలో మనం చెప్పట్లేదు అనే ఒక సందర్భం వస్తుందన్నమాట. టీచింగ్ ద లాంగ్వేజ్, చూసారా, వీఆర్ టీచింగ్ అబౌట్ ద లాంగ్వేజ్, నాట్ టీచింగ్ ది లాంగ్వేజ్. అంటే ఇక్కడ ఒక భాష గూర్చి చెప్తున్నాం తప్ప భాషలో మాత్రం మనం చెప్పటం లేదు అనే ఒక కామెంట్ అయితే దీని మీద వస్తుంది. ఎందుకంటే ఇప్పుడు మనం చెప్పేదంతా కూడా ఇంగ్లీష్ గ్రామర్ చెప్తున్నాము, గ్రామర్లో కంటెంట్ చెప్తున్నాం, కానీ ఆ మీడియం ఆ భాషని వినియోగించే విధానం అయితే చెప్పట్లేదు. ఇక్కడ భాష గురించి చెప్తున్నాము. సో మెయిన్ అనమాట. ఈ క్వశ్చన్ అయితే చాలాసార్లు అడిగాడు. టీచింగ్ అబౌట్ ద లాంగ్వేజ్ బట్ నాట్ టీచింగ్ ద లాంగ్వేజ్ అని ఏ మెథడ్ని అంటారు అంటే మీరు డైరెక్ట్ చెప్పవచ్చు గ్రామర్ ట్రాన్స్లేషన్ మెథడ్ అని చెప్తారనమాట. ఇంకా తర్వాత చూసుకుంటే ఇందులో స్టూడెంట్ అనేవాడు ప్యాసివ్గా ఉంటాడు, నాట్ హ్యావ్ యాక్టివ్ రోల్. సో విద్యార్థికి యాక్టివ్ రోల్ ఉండదు. సో ఉపాధ్యాయుడు చెప్తుంది తను నేర్చాలి. అండ్ ఇక్కడ ఎక్కువగా ఏమవుతుందంటే మదర్ టంగ్కి ఎక్కువగా ప్రయారిటీ ఇవ్వడం వల్ల టార్గెట్ లాంగ్వేజ్ ఏదైతే ఉందో దానికి ప్రయారిటీ తక్కువ ఇవ్వడం వల్ల దాన్ని ఒక అంశంగా చదువుతాడే తప్ప దాన్ని మీడియంగా మాత్రం చదవడు. అండ్ నెక్స్ట్ వన్ చూస్తే కొన్నిసార్లు డైరెక్ట్ ట్రాన్స్లేషన్ చేసేటప్పుడు మనకేమవుతుంది, మిస్లీడింగ్ అనమాట, అంటే తప్పుడు అర్థాలు ఇస్తుందన్నమాట. అంటే ఇక్కడ గ్రామర్ ట్రాన్స్లేషన్ చేశాడు. సో ఇక్కడ మనకేముంటాయి అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనం ఏం చెప్తామంటే ఎవరినైనా వెల్కమ్ చేస్తామనుకోండి, వామ్ వెల్కమ్ అంటే మన భాషలో ఏంటి హృదయపూర్వక స్వాగతం అని పిలుస్తాం, అయితే ఇది వామ్ వెల్కమ్ అంటాం. అలాగే హీ హిట్ ద డాగ్ బ్లూ బ్లాక్ అండ్ బ్లూ అని చెప్పామనుకోండి, బ్లాక్ అండ్ బ్లూ, నిజానికి ఇవి జాతీయాలు అని చెప్తాం మనమైతే. సో ఇప్పుడు వీటిని ట్రాన్స్లేషన్ చేయండి, అతన్ని కుక్కని నల్లగా మరియు నీలంగా కుట్టాడు, లేదా వామ్ వెల్కమ్ వెచ్చని స్వాగతం. సో చూసుకుంటే విపరీత అర్థాలు వస్తాయన్నమాట. అంటే కొన్నిసార్లు మిస్లీడ్ చేస్తాయి అని అర్థం వస్తుంది ట్రూ ట్రాన్స్లేషన్ చేయడం వల్ల. సో సందర్భానుసారంగా వాటిని ఏమంటాయి అర్థాలు మారిపోతూ ఉంటాయి, దాన్ని మనం అర్థం చేసుకోవాలి. సమ్ టైమ్ దే విల్ బి మిస్లీడ్. అండ్ నెక్స్ట్ వన్ చూస్తే ఫ్లూయెన్సీ అనేది మనకేమవుతుందంటే అటు మాట్లాడడంలో ఫ్లూయెన్సీ అనేది రావడం అనేది కష్టం ఉంటుంది. ఇవి మనకు ఉండేటటువంటి లిమిటేషన్స్ అనమాట. సో గ్రామర్ ట్రాన్స్లేషన్ మెథడ్ వల్ల మనకి లిమిటేషన్స్ ఉన్నాయి, అదేవిధంగా అడ్వాంటేజెస్ కూడా ఉన్నాయి. ఇక రెండో మెథడ్కి వెళ్దాం. అంటే ఇక్కడ చూడండి ఒకసారి, విచ్ ఈస్ ద నాట్ ఏ లిమిటేషన్ ఆఫ్ ది గ్రామర్ ట్రాన్స్లేషన్ మెథడ్ అని కూడా క్వశ్చన్ అడగవచ్చు, మీరైతే కన్ఫ్యూజ్ అవ్వద్దు. సో ఇది ఒక మెకానికల్ లెర్నింగ్ మాత్రమే. సో చూసారు కదా, అంతేకాకుండా ఇది లిజనింగ్ అండ్ స్పీకింగ్కి ప్రయారిటీ ఇవ్వదు, ఇది భాష గురించి చెప్తుంది తప్ప భాషలో చెప్పదు. అండ్ విద్యార్థి యాక్టివ్గా ఉండడు. అండ్ తర్వాత చూసుకుంటే లిటరల్లీ ట్రాన్స్ఫర్డ్, అంటే కొన్నిసార్లు భాషాపరంగా అనువాదాలు చేసేటప్పుడు మనకి తప్పుడు డైరెక్షన్ ఇస్తుంది. అండ్ ఇంకా ఏం చెప్తామంటే ఇంకో విషయం ఏంటంటే ఇందులో విద్యార్థి అనేది యాక్టివ్గా ఉండడు. అండ్ మదర్ టంగ్ని ఎక్కువగా యూజ్ చేయడం వల్ల టార్గెట్ లాంగ్వేజ్ అనేది చేయడం జరగదు. అంతేకాకుండా ఇందులో కొన్ని ప్రత్యేక సందర్భాల్లో రాయడంలో కానీ లేదా మాట్లాడడంలో కానీ రెండింటిలో కూడా ఫ్లూయెన్సీ అనేది రాకుండా ఉండకపోవచ్చు అని చెప్తాం అనమాట. సో ఇది మనకు ఉండేటటువంటిది గ్రామర్ ట్రాన్స్లేషన్ మెథడ్. ఇక రెండో మెథడ్కి వెళ్దాం. ఇక రెండో మెథడ్ మనం చూసుకున్నట్లయితే సో ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో తీసుకొని మాత్రం ఇక్కడ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. సో మొత్తం కంటెంట్ అయితే నేను చెప్పట్లేదు. సో మనకేంటంటే డైరెక్ట్గా ఎగ్జామ్లో పాయింట్ ఎక్కడ వస్తుందో దాన్ని చూద్దాం. నెక్స్ట్ వన్ డైరెక్ట్ మెథడ్. సో డైరెక్ట్ మెథడ్ అంటేనే సో ఇక్కడ మ్యాక్సిమం కూడా చాలామంది తప్పులు చేసేది ఈ డైరెక్ట్ మెథడ్ క్వశ్చన్స్ ఇచ్చేటప్పుడే తప్పులు చేస్తుంటారు. సో రిక్వెస్ట్ ఏంటంటే ప్లీజ్ కాన్షియస్గా వినండి. సో దీన్ని ఇంట్రడ్యూస్ చేసింది ఎవరు అంటే 1900 ADలో జెస్పర్సన్. సో చూసండి, జెస్పర్సన్ అనే ఒక లింగ్విస్టిక్స్ సైంటిస్ట్ అయితే మనకి ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. సో ఇందులో ప్రధానమైనటువంటి విధి ఏంటంటే నో టు మదర్ టంగ్ ఇక్కడ యూజ్ చేయడానికి అవకాశం ఉండదు. మదర్ టంగ్ అనేది ఎట్టి పరిస్థితుల్లో కూడా యూజ్ చేయడానికి అయితే ఉండదు, గుర్తుంచుకోండి.
ఓకేనా, మదర్ టంగ్ని ఇక్కడ యూజ్ చేయకూడదు. అయితే ఇలా మదర్ టంగ్ని యూజ్ చేయకుండా విద్యా విధానం ఎక్కడ కనిపిస్తుంది మనకి? ప్రైవేట్ స్కూల్లో కనిపిస్తుంది. బట్ ఈ ప్రైవేట్ స్కూల్లో కనిపించేటటువంటి ఈ విధానం అనేది డైరెక్ట్ మెథడ్ అని చెప్తాము. సో ఇది ఎంతవరకు సమంజసము అనేది ఒకసారి చూద్దాం అనమాట. సో ఇక్కడ చూస్తే సాధారణంగా ఒక లాంగ్వేజ్ని మనం చెప్పేటప్పుడు ఏం చేస్తామంటే లెటర్ ఇస్తాం, లెటర్ నుండి వర్డ్ ఇస్తాం, వర్డ్ నుండి ఫ్రేజ్ ఇస్తాం, ఫ్రేజ్ నుండి సెంటెన్స్ ఇస్తాం. బట్ డైరెక్ట్ మెథడ్లో ఏం చేస్తామంటే సెంటెన్స్ని ఒక యూనిట్గా తీసుకోవడం జరుగుతుంది. సో సెంటెన్స్ ఈజ్ యాజ్ ఎ యూనిట్. సో ఇక్కడ ఈ ప్రతిదీ కూడాను నేర్పించేటప్పుడు సెంటెన్స్ నేర్పిస్తామంట. ఫర్ ఎగ్జాంపుల్ దట్ ఈజ్ ఎ చైర్, దిస్ ఈజ్ ఎ బాక్స్, ఎలా అనమాట. కంప్లీట్గా మొత్తం దాన్ని ఏమని చెప్తాం, డైరెక్ట్ మెథడ్లో ఒక సెంటెన్స్ని ఏం చేస్తామంటే ఒక యూనిట్ ఆఫ్ ఎక్స్ప్రెషన్స్గా మనం చెప్పి ఇక్కడ చెప్పుకోవడం జరుగుతుంది. దీనిలో చూసుకుంటే 4కి ఇంపార్టెన్స్ ఇవ్వడం జరిగింది. LSRW 4 ప్రక్రియలకు కూడా నీకు ప్రయారిటీ ఇవ్వడం జరుగుతుంది. ఇక్కడ చూసుకున్నట్లయితే ఇక్కడ అసోసియేషన్ ఏ విధంగా ఏర్పడుతుందంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే ఫార్మ్స్ అండ్ దేర్ మీనింగ్ని రెండింటికి మధ్యలో అసోసియేషన్ ఏర్పరచడం ద్వారా భాష అనేది ఇక్కడ నేర్పించడం అనేది జరుగుతుందన్నమాట. అంటే ఒక సందర్భంలో మనకు కల్పించిన తర్వాత ఆ సందర్భంలో మనం ఏ విధంగా మాట్లాడతాము అనే దాని పైన డైరెక్ట్గా దాన్ని ఏమని పిలుస్తామంటే సంధానాన్ని ఏర్పరిచి భాషని ఇక్కడ అభ్యసింపడం అనేది జరుగుతుందన్నమాట. ఇక తర్వాత చూసుకుంటే దీని యొక్క ఫీచర్స్ ఎలా ఉంటాయి ఒకసారి చూద్దాం. ఫీచర్స్ గురించి ఒకసారి మాట్లాడదాం. ఫీచర్స్, సో ఈ డైరెక్ట్ మెథడ్లో ఉండేటటువంటి ప్రధానమైన ఫీచర్స్ ఏమిటి ఇక్కడ చూద్దాం. ఫస్ట్ వన్ ఏంటంటే ఓరల్ కమ్యూనికేషన్ ఈజ్ ద గివెన్ ఇంపార్టెంట్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఓరల్ కమ్యూనికేషన్కి ఎక్కువగా ఇక్కడ అవకాశం ఇస్తారనమాట. ఇంతకుముందు మనం చెప్పుకున్నట్టు గ్రామర్ ట్రాన్స్లేషన్ మెథడ్లో అయితే ఏమి ఇచ్చారు, కేవలం రీడ్ అండ్ రైటింగ్ ఇస్తే ఇక్కడ కేవలం ఓరల్ కమ్యూనికేషన్కి ఎక్కువ ఇంపార్టెన్స్ అయితే ఇచ్చారనమాట. ఓకే, ఫస్ట్ వన్ మోర్ ఇంపార్టెన్స్ టు ది ఓరల్ కమ్యూనికేషన్. అండ్ నెక్స్ట్ వన్ చూస్తే క్లాస్ రూమ్లో కేవలం ఏ భాష అయితే మనం నేర్చుకోవాలనుకున్నా, ఫర్ ఎగ్జాంపుల్ ఇంగ్లీష్ని టార్గెట్ లాంగ్వేజ్ వేస్తే ఆ ఇంగ్లీష్ లాంగ్వేజ్లోనే కమ్యూనికేట్ అవ్వాలి కంప్లీట్గా. ఓకేనా, సో ఏదైనా సరే చిన్న చిన్న యాక్టివిటీస్ ద్వారా కానీ దేని ద్వారా అయినా సరే టార్గెట్ లాంగ్వేజ్లోనే టోటల్గా కమ్యూనికేట్ చేయాల్సి ఉంటుంది. ఇంకా క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ అనేవి ఎక్కువగా ఇక్కడ ఇవ్వడం జరుగుతుందన్నమాట. అయితే ఇక్కడ చూద్దాం ఒకసారి. క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ అనేవి కూడాను ఇక్కడ ఎలా నిర్వహించాలి అని దానికి కొన్ని ఎగ్జాంపుల్ చెప్తాము. సో మీరు ఫర్ ఎగ్జాంపుల్ ఒక స్టూడెంట్కి వచ్చేసి పెన్నుని మీరు పరిచయం చేయాలనుకున్నారు. ఓకేనా, పెన్నుని పరిచయం చేయాలనుకున్నారు. సో పెన్నుని పరిచయం చేయాలనుకుంటే మనకి రియల్ ఆబ్జెక్ట్ అనేది దగ్గర ఉంటుంది కాబట్టి చూపిస్తాం. వాట్ ఈస్ దిస్ అని క్వశ్చన్ అడుగుతాం అనమాట. సో వాట్ ఈస్ దిస్ అని అంటే వెంటనే స్టూడెంట్ ఏం చెప్పాలి, పెన్ అని చెప్తే యాక్సెప్ట్ చేయకూడదు. దిస్ ఈజ్ ఎ పెన్ అని చెప్పేటట్లు ఇక్కడ ఏం చేస్తారంటే సెంటెన్స్ మొత్తానికి వీళ్ళు ప్రయారిటీ ఇవ్వాలన్నమాట. ఓకేనా, సో ఇంకా మనం చెప్పాలంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక క్యాట్ కావాలనుకోండి, ఏం చేయాలి, ఒక క్యాట్ పిక్చర్ని మనం చూపించాలి, లేదా క్యాట్కి సంబంధించిన ఒక వీడియో క్లిప్ అయితే చూపించాలి. చూపించి ఏం చేయాలి, దాన్ని అడగాలి. సో అప్పుడు స్టూడెంట్ అనేవాడు ఏం చేయాలంటే దానికి రెస్పాన్స్ అనేది ఇవ్వాలి. అంతే. ఆ విధంగా మనకి ఏం చెప్తారంటే ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఓరల్ కమ్యూనికేషన్కి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వడం, క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ అనేవి ఎక్కువగా మనం రెడీ అవ్వడం అనేది అవసరం. ఇక గ్రామర్ పరీక్షలో వస్తే గ్రామర్ అనేది ఎప్పుడు నేర్పిస్తారంటే దీన్ని ఇండక్టివ్లీ అని చెప్తాం అనమాట. గ్రామర్ విల్ లెర్న్ ఇండక్టివ్లీ అని చెప్తాం అనమాట. గుర్తుంచుకోండి, గ్రామర్ ఈజ్ లెర్న్డ్. ఇక్కడ ఉన్న అన్ని కూడాను ఒక్క గ్రామర్ ట్రాన్స్లేషన్ మెథడ్లో మాత్రమే గ్రామర్ అనేది డైరెక్ట్గా నేర్చుకుంటారు తప్ప మిగతా అన్ని దగ్గరలో కూడా మీకు ఏమవుతుందంటే ఇండక్టివ్లీ అంటే పరోక్షంగా మీరు గ్రామర్ నేర్స్తారు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళ కమ్యూనికేషన్ వచ్చిన తర్వాత ఆర్టికల్స్ అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ దిస్ ఈజ్ అన్ యాపిల్ అంటాం, దిస్ ఈజ్ అన్ యాపిల్ అంటాము, దట్ ఈజ్ ఎ చైర్ అంటాము. సో ఏ ఎప్పుడు, యాన్ ఎప్పుడు అనే దాన్ని వాళ్ళకి నెంబర్ ఆఫ్ టైం అలవాటు చేసి ఓరల్ కమ్యూనికేషన్ వాళ్ళకి అలవాటు పడిన తర్వాత అప్పుడు మనం ఏం చెప్తామంటే ఇది ఇలా వాడాలి, ఏ అనేది ఇక్కడ వాడాలి, యాన్ అనేది ఇక్కడ వాడాలి అని చెప్పడం జరుగుతుంది. సో క్వశ్చన్ ఏంటంటే గ్రామర్ విల్ టీచ్ ఇండక్టివ్లీ ఇన్ విచ్ మెథడ్ అని అడుగుతాడు అనమాట. సో డైరెక్ట్గా మీరు ఏం చెప్తారు, ఇట్ ఈస్ అ డైరెక్ట్ మెథడ్ అని పిలుస్తారు. ఓకే, ఇక నెక్స్ట్ వన్ చూసుకుంటే ఇక్కడ ఈ డైరెక్ట్ మెథడ్లో అత్యధికంగా మనకి లాభించే విశేషం ఏంటంటే ఎంపాసిస్ ఈజ్ ఆన్ కరెక్ట్ ప్రొనౌన్సియేషన్. సో ప్రొనౌన్సియేషన్కి ఎక్కువగా ప్రయారిటీ ఇవ్వడం వల్ల, అంతేకాకుండా గ్రామర్కి ఎక్కువ మనకి ఏమవుతుంది ఇంపార్టెంట్ ఇవ్వడం వల్ల సవ్యమైనటువంటి భాష అనేది ఇక్కడ మనకి వస్తుందని అనేసి మనం చెప్పవచ్చు అన్న ప్రొనౌన్సియేషన్ పైన. అండ్ ఇండక్టివ్లీ మనకి ఏం చేస్తాం, గ్రామర్ పైన కూడా మనకి ఎక్కువ ప్రయారిటీ ఇవ్వడం వల్ల మనకేమవుతుంది అవుట్పుట్ అనేది మనకి చాలా బాగుంటుంది అని చెప్తారు. ఇంకా మనం చూసుకుంటే
చూసుకుంటే ఇది భాషా విధానం చూసుకుంటే ఇది సహజంగా జరుగుతుంది. ఎందుకంటే వాడు ఖచ్చితంగా తన అవసరాలు తీర్చుకోవాలంటే ఖచ్చితంగా ఆ టార్గెట్ లాంగ్వేజ్లోనే చెప్పాలి. క్లాస్ రూమ్లో ఏమవుతుంది, ఫస్ట్ లాంగ్వేజ్ని పూర్తిగా బ్యాన్ చేయడం జరుగుతుంది. అందువల్ల ఖచ్చితంగా ఏం చేయాలి, తనకు కావాల్సినటువంటి ప్రతి వస్తువును కూడాను ఏంటి ఇక్కడ టార్గెట్ లాంగ్వేజ్లో చెప్పాలి. కాబట్టి సో ఏమవుతుంది, రిక్వైర్మెంట్స్ కోసం ఏదైతే మన లాంగ్వేజ్ ఉందో ఆ లాంగ్వేజ్ ద్వారా వాడు ఏమైనా కమ్యూనికేట్ అవుతాడు. సో అలాంటి స్పాంటేనిటీ వస్తుంది. అట్ ద సేమ్ టైం ఇక్కడ కంఠస్థ పెట్టాల్సిన అవసరం అయితే ఉండదన్నమాట. ఒక సెంటెన్స్ అనేది కంఠస్థ పెట్టి అవసరం వచ్చినప్పుడు వాడాల్సిన అవసరం ఉండదు. సో ఇన్ కేస్ మనకు ఆ సిచ్యువేషన్ ఏర్పడితే వెంటనే ఏమవుతుంది, ఆ వర్డ్ అనేది మన నుండి రావడం అనేది జరుగుతుంది అనమాట. సో ఇది ఇంకో బలమైనటువంటి ఉపయోగం అని చెప్పొచ్చు. ఇక చూసుకుంటే తర్వాత ప్రతిరోజు కూడాను ఓకేనా, ప్రతిరోజు కూడాను ఈ పద్ధతిలో అయితే ఏం చేస్తారంటే మనం కాన్వర్జేషన్స్ అనేవి క్రియేట్ చేయాలన్నమాట. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక సన్నివేశాన్ని కల్పించి ఒక ఇద్దరు అబ్బాయిలు నించోబెడతాం. సో ఏం చేస్తాం, ఒక అబ్బాయిని ఒక షాప్ కీపర్ గాను ఇంకో అబ్బాయిని బయర్గా ఇంట్రడ్యూస్ చేసి వాళ్ళిద్దరి మధ్యలో ఒక పెన్ కాస్ట్కి సంబంధించి ఒక బుక్ కాస్ట్కి సంబంధించి ఏం చేస్తామంటే కన్వర్జేషన్ అనేది ఏర్పాటు చేస్తాం అనమాట. సో ఇలా కన్వర్జేషనల్ ప్రాక్టీస్ చేయడం అనేది ఇక్కడ ఎక్కువగా జరుగుతుంది అనమాట. సో ఈ కన్వర్జేషనల్ ప్రాక్టీస్ చేయడం వల్ల వాడు నిజ జీవితంలో ఏం చేస్తాడంటే ఈజీగా లాంగ్వేజ్ని ఉపయోగించగలుగుతాడు అనమాట. దాని క్యాబిలిటీ అనేది గెయిన్ చేయగలుగుతాడు. ఇంకా చూస్తే ఇది నెంబర్ ఆఫ్ టైం చేయడం వల్ల వాళ్ళకి ఏమవుతుంది, రీఎన్ఫోర్స్మెంట్ ఆఫ్ ది లాంగ్వేజ్ ఏర్పడి రిపిటేషన్ జరగడం వల్ల టార్గెట్ లాంగ్వేజ్ అనేది బలంగా వాళ్ళు నేర్చుకుంటారు. రీఎన్ఫోర్స్మెంట్ అంటే మీకు ఆల్రెడీ చెప్పాం, ప్రోత్సాహకం అని చెప్తాం అనమాట. సో ఇందులో ఏదైనా ఒక మంచి స్కిల్ని సంపాదించేటప్పుడు వాళ్ళని అప్రిషియేట్ చేయడం ద్వారా ఈ భాషకు సంబంధించి రీఎన్ఫోర్స్మెంట్ అనేది మనం ఇవ్వవచ్చు. అండ్ లాస్ట్ వన్ ఏంటంటే ఇందులో ఉండేటటువంటి మనకి ఉండేటటువంటి లిటరల్గా ఉండేటటువంటి యాక్టివ్స్ ఏ విధంగా ఉంటాయంటే ఫస్ట్ వన్ డిక్టేషన్ అనేది ఇందులో ఎక్కువ కనిపిస్తుంది. అండ్ ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ అనేవి మనకి ఎక్కువగా కనిపిస్తాయి అన్నమాట. ఓకే, ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ అండ్ పారాగ్రాఫ్ రైటింగ్ అనమాట. చూడండి ఒకసారి. సో విచ్ ఈస్ ద క్వశ్చన్ అడిగేటప్పుడు ఎలా అడుగుతాడంటే dictation or filling the blanks or the basic practice exercise in which method అని అడుగుతాడు అనమాట. గుర్తుంచుకోండి, ఒకటి డిక్టేషన్ ఆర్ ఫిల్లింగ్ ద బ్లాంక్స్ ఆర్ పారాగ్రాఫ్ రైటింగ్స్ ఆర్ ప్రాక్టీస్ ఎక్సర్సైజ్ ఇన్ విచ్ మెథడ్ అని క్వశ్చన్ అడుగుతారు. సో అడిగితే మీరు డైరెక్ట్గా మెథడ్ అని చెప్పొచ్చు. సో డైరెక్ట్ మెథడ్ అంటే ఇక్కడ ట్రాన్స్లేట్ చేయడం ఉండదు. సో విధిగా విద్యార్థి ఆ పరిస్థితిని అర్థం చేసుకొని కంప్లీట్గా తన సొంత భాషలో మాట్లాడడానికి అయితే అవకాశానికి కల్పించాలి. నెక్స్ట్ వన్, వాట్ ఆర్ ది అడ్వాంటేజెస్, దీనివల్ల లాభాలు ఏంటి? సో ప్రతి మెథడ్ అనేసరికి మనకి ఏముంటాయంటే కొన్ని అడ్వాంటేజెస్ ఉంటాయి, అదేవిధంగా కొన్ని డిసడ్వాంటేజెస్ కూడా ఉంటాయి. సో వాటిని అయితే మనం చూడాలి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అడ్వాంటేజెస్ గురించి మాట్లాడదాం. సో ఫస్ట్ వన్ ఏంటంటే దిస్ ఈజ్ అ న్యాచురల్ మెథడ్. సో అవసరానికి అనుగుణంగా భాషని నేర్చుకోవడం అనేది జరుగుతుంది, సహజమైన ప్రక్రియలో జరుగుతుంది. అండ్ నెక్స్ట్ వన్ చూసుకుంటే కొన్నిసార్లు ఆడియో విజువల్ ఎయిడ్స్ అనేవి ఉపయోగించడం వల్ల ఇది లైవ్లీగా ఉంటుంది అండ్ అంతేకాకుండా ఇంట్రెస్టింగ్గా కూడా ఉంటుందన్నమాట. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇందాకే చెప్పాం, సో ఒక పిల్లిని పరిచయం చేయాలంటే పిల్లి పోర్ట్రేట్ తీసుకొచ్చాం, లేదా పిల్లికి ఒక వీడియో ఆడియో విజువల్ ఎయిడ్ అనేది ఏదో ఒక తీసుకొచ్చాం, చూపించాం. దానివల్ల విద్యార్థి ఏమవుతాడంటే ఒక కొత్త వస్తువుని చూసినట్టు వెంటనే ఇంట్రెస్ట్ చూపిస్తాడు ఇందులో భాష నేర్చుకోవడానికి. ఇంకా నెక్స్ట్ వన్ ఏంటంటే మెయిన్ ఇంపార్టెంట్, ఈరోజు టీచర్స్గా ఉన్న వాళ్ళు కూడాను పెద్ద పెద్ద స్థాయిలో స్థిరపడిన వాళ్ళకు కూడాను ఉండేటటువంటి బలమైన ప్రభావం ఏదైతే ఉందో దట్ ఈజ్ ఇన్హిబిషన్ అనేది తొలగించడం జరుగుతుంది. ఇన్హిబిషన్ అంటే అనుమానం అని పిలుస్తాం. నేను చేసేది కరెక్టేనా, నేను చెప్తుంది కరెక్టేనా, నేను మాట్లాడే భాష సరైనదేనా, నన్ను చూసుకొని ఏమనుకుంటారో, నా భాషను చూసి అవహేళన చేస్తారు ఏమో అనుకుంటూ కొంతమంది అయితే ఏ ప్రయత్నము చేయరనమాట. దాన్ని ఏమంటే ఇన్హిబిషన్స్ అని పిలుస్తాం అనమాట. సో ఇన్హిబిషన్ అనే ఒక వర్డ్తో మనం మీనింగ్ చెప్పడానికి అయితే లేదు. సో చాలా కారకాలు ఉంటాయి. సో మన వాళ్ళైనా సరే ఇంగ్లీష్లో బాగా ఉంటుంది, ఈవెన్ దో ఇంగ్లీష్ ప్రొఫెసర్ అయి ఉండొచ్చు, కానీ క్లాస్ రూమ్లో మాత్రం ఇంగ్లీష్ స్పష్టంగా మాట్లాడగలుగుతారు. బయటకు వచ్చేసరికి వాళ్ళు కొంత బిడియము సిగ్గు ఉంటుంది, నేను చేసేది కరెక్ట్గా కాదా అనేది. సో దీన్ని ఇన్హిబిషన్ అంట. సో డైరెక్ట్ మెథడ్లో ప్రతి స్టూడెంట్ కంపల్సరీ మాట్లాడాలి కాబట్టి సో వీ కెన్ ఈజీలీ రిమూవ్ ది ఇన్హిబిషన్స్. సో ఫ్యూచర్లో ఎప్పుడైనా వాళ్ళు మాట్లాడుతారు. ఇంకో విషయం చెప్పాలంటే మెయిన్ ఇందులో ఉండేటటువంటి రీజన్ ఏంటంటే సైకలాజికల్ ప్రిన్సిపాల్లో ఇది ఫాలో అవుతుంది అనమాట. అంటే కాంక్రీట్ టు అబ్స్ట్రాక్ట్ అని చెప్తాం కదా, అమూర్త నుండి మూర్త విషయాలకు
మూర్త విషయాల నుండి అమూర్త విషయాలకి ఏమవుతుందంటే ఇక్కడ మనకి అభ్యసనం అనేది సాగుతుంది. అంటే ఇంతకుముందే చెప్పాం, ఒక ఇమేజ్ని తీసుకొచ్చాం, ఇమేజ్ని ముందు పరిచయం చేసి వర్డ్ అనేది అలవాటు చేసాం, ఆ వర్డ్ని ఇక ఫ్యూచర్లో ఉపయోగించేటట్లు చేస్తాం అనమాట. సో కాంక్రీట్ టు అబ్స్ట్రాక్ట్ అనే ఒక సైకలాజికల్ ప్రిన్సిపల్ ఇది ఫాలో అవుతుంది అని చెప్తాం అనమాట డైరెక్ట్ మెథడ్. మరి దీనికి ఏమైనా లిమిటేషన్స్ ఉన్నాయా? లెట్స్ గో ఫర్ ది లిమిటేషన్స్. అంటే దీనిలో ఉండే దాన్ని ఏమని పిలుస్తాం, పరిమితులు అని చెప్తాం. ఫస్ట్ వన్, ఇది ఒకవేళ క్లాస్లో మీరు ఏం చెప్పారు, ఒక పిల్లి బొమ్మను తీసుకొచ్చారు, లేదా ఒక అబ్బాయిని ఒక సిచ్యువేషన్ కల్పించారు, దాంట్లో భాషను అయితే నేర్పించారు, బాగానే ఉంది. అదైతే ఒక క్లాస్లో 60-70 మంది పిల్లలు ఉంటే మీరు అందరి మందితోనే చేయగలమా? సో సైజ్ ఆఫ్ ది క్లాస్ అనేది మెయిన్ వన్ అనమాట. సైజ్ ఆఫ్ క్లాస్ అనేది ఎక్కువగా ఉందనుకోండి, ఈవెన్ దో 40 మెంబర్ స్టూడెంట్స్ ఉన్నా కూడాను ఇది కష్టమే మనకి. ఎందుకంటే ప్రతి స్టూడెంట్ చేత కూడా మనం కాన్వర్జేషన్స్ క్రియేట్ చేసి వాళ్ళ చేత మాట్లాడించేలో మనకున్న 45 నిమిషాల టైం అయితే సరిపోదు. అండ్ నెక్స్ట్ వన్ చూసుకుంటే టైం. సో ఈ ఇచ్చినటువంటి టైం అనేది కూడా మనకి సరిపోదు. నెక్స్ట్ వన్ చూసుకుంటే బడ్జెట్, మెయిన్ ఇంపార్టెంట్ ఇక్కడ. సో ఈరోజు పిల్లి బొమ్మను చేయాల్సి వచ్చింది కాబట్టి పిల్లి వీడియో తీసుకెళ్లారు, పిల్లి ఫోటో తీసుకొచ్చారు, రేపు గుర్రం లేకపోతే ఇంకోటి అంటే టీఎల్ఎంకి చాలా ఎక్కువ ఖర్చు చేయాల్సి వస్తుంది. అండ్ నెక్స్ట్ వన్ చూసుకుంటే నెక్స్ట్ టీచర్ బ్యాక్గ్రౌండ్. సో మెయిన్ ఇది కూడా ఒక మేజర్ డ్రాబ్యాక్ ఆఫ్ ది డైరెక్ట్ మెథడ్ అని చెప్తారు. ఎందుకంటే ఎంతమంది టీచర్లు అనేవాళ్ళు ఇంగ్లీష్లో కంప్లీట్గా ట్రాన్స్లేట్ చేసే క్యాపబిలిటీ కలిగి ఉంటారు. సో క్యాపబిలిటీ ఉంటే వాళ్ళ క్లాస్ రూమ్లో ప్రజెంట్ చేయగలుగుతారా లేరా అనేది చాలా ఇంపార్టెంట్. సో మరి దీన్ని తీయాలంటే మనం ఏం చేయాలి, నెంబర్ ఆఫ్ ట్రైనింగ్స్ అయితే టీచర్స్కి ఇవ్వాల్సి ఉంటుంది. అండ్ నెక్స్ట్ వన్ చూసుకుంటే ఇక్కడ మెయిన్ డైరెక్ట్ మెథడ్లోకి వచ్చేసరికి మెయిన్ డ్రాబ్యాక్ ఏంటంటే వాడిని మాట్లాడించేటప్పుడు ఏమవుతుందంటే ఫస్ట్ ఏం చేస్తాడంటే, సో లెర్నింగ్ అనేది చేసేటప్పుడు ఫస్ట్ ఇంగ్లీష్ వర్డ్ వింటాడు, దాని మీనింగ్ని ఏం చేసుకుంటాడు, బ్రెయిన్లో ఏర్పరచుకుంటాడు. సో మీనింగ్ అనేది మదర్ టంగ్ అని చెప్తాం, లేదా ఫస్ట్ లాంగ్వేజ్ అంట, ఫస్ట్ లాంగ్వేజ్లో ఏర్పాటు చేసుకొని తర్వాత ఏం చేస్తాడు, కాన్సెప్ట్ అనేది బిల్డప్ చేయడం అనేది ట్రై చేస్తాడనమాట. ప్రతిది కూడా ఏమవుతుంది ఇక్కడ టైం అయితే తీసుకుంటుంది అనమాట. స్టార్టింగ్లో మనకి టైం ఎక్కువ తీసుకోవడం అనేది జరుగుతుంది. అండ్ నెక్స్ట్ వన్ చూస్తే టీచర్కి చూస్తే లాట్స్ ఆఫ్ ప్రాక్టీస్ అవసరం అనమాట. అంటే ఇంటి దగ్గర ఏం చేయాలి, ఒక లెసన్ చెప్తామనుకుంటే దానికి ప్రిపరేషన్గా మనం ఏం చేయాలి, ఇంటి దగ్గర చాలా మెటీరియల్ అయితే గ్యాదర్ చేసుకోవాలి, అన్ని మెటీరియల్ కూడా గ్యాదర్ చేసుకొని క్లాస్ రూమ్కి అయితే రావాలి. సో ఇక్కడ కూడా నీడే లాట్ ఆఫ్ ప్రిపరేషన్ అని పిలుస్తాం. అండ్ నెక్స్ట్ వన్ చూస్తే అన్ని విషయాలు అయితే మనం ఈ డైరెక్ట్ మెథడ్లో చెప్పలేం. ఫర్ ఎగ్జాంపుల్ 3rd క్లాస్ స్టూడెంట్ ఉన్నాడు, వీడికి అబ్స్ట్రాక్ట్ ఐడియా చెప్పాలి, అందము అని చెప్పాలి. ఎలా చెప్తాము అందం అనే అంశం అని వీడికి, ఓకేనా? అందం అనే పదాన్ని వీడికి ఇంట్రడ్యూస్ చేయాలి. వీడికి ఏ ఇమేజ్ చూపించి అందం ఉందని చెప్తారు. సో అంతేకాకుండా ఈ దుఃఖము అంటే ఏడుపు అంతా చెప్తాము. నిజాయితీ అనే పదం వీడికి పరిచయం చేయాలి, హానెస్ట్ అని పరిచయం చేయాలా. ఎలా చేస్తాం డైరెక్ట్ మెథడ్లో? సో మనం చెప్పడానికి లేదు. ఇన్వేందో మదర్ టంగ్లో ఏదైనా ఒక స్టోరీ చెప్పి స్టోరీలో అతని యొక్క వ్యక్తిత్వం ఎలాంటిదంటే చెప్పగలుగుతాడు, వాడు అబద్ధం చెప్పడు సార్, నిజాయితీగా ఉంటాడు. సో ఈ మొత్తం సిచ్యువేషన్ అనేది మనం ఇంగ్లీష్లో చెప్పగలమా? సో అబ్స్ట్రాక్ట్ ఐడియాస్ అనేది టీచ్ చేయడం అనేది చాలా 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 డిఫికల్ట్ అనమాట. ఇంకా తర్వాత చూసుకుంటే ఈ మెథడ్లో ఎక్కువగా వారల్కి ఎక్కువగా ప్రయారిటీ ఇచ్చారనమాట. బట్ రీడింగ్ అండ్ రైటింగ్కి ఇక్కడ ఏం చేస్తారు, నెగ్లెక్ట్ చేయడం అనేది జరుగుతుంది. అండ్ నెక్స్ట్ వన్ చూసుకుంటే గ్రామర్ కూడా ఇక్కడ ఎక్కువగా నెగ్లెక్ట్ చేయడం జరిగిందనమాట. సో గ్రామర్ని కంప్లీట్గా ఒక సిస్టమేటిక్గా చెప్పడానికి కూడా ఇక్కడ నెగ్లెక్ట్ చేయడం జరుగుతుంది. సో దీన్ని అప్లికేట్ గ్రామర్స్ అని పిలుస్తాం. సో నెగ్లెక్ట్ ది అప్లికేట్ గ్రామర్ అని చెప్తాం. సో గ్రామర్కి ఇక్కడ తక్కువ ప్రయారిటీ అనేది ఇవ్వడం జరిగింది. అండ్ నెక్స్ట్ వన్ చూసుకుంటే ఇది ఒక విధంగా ఫెయిల్ అయిందని చెప్పవచ్చు. ఎందుకంటే ఇటు టీచరు రెడీగా లేడు, సో టీచర్ కూడా రెడీగా లేడు ఎందుకంటే టీచ్ చేయడానికి, అట్ ద సేమ్ స్టూడెంట్ కూడా రిసీవ్ చేసుకోవడానికి రెడీగా లేడు. సో ఇది ఈ రెండు వైపులా చూసుకున్నట్లయితే ఇది కాస్త ఇద్దరిని కూడా సాటిస్ఫై చేయలేకపోయింది. సో అందువల్ల ఇదైతే దాదాపుగా ఫెయిల్ అయిందని చెప్పవచ్చు అనమాట.